చుండ్రు కథానిక కలం గళం ద్విభాషన్ రాజేశ్వరరావు. ఈ కథ స్వాతి సపరివార పత్రికలో సాహస కథల పోటీలో 10,000 రూపాయల బహుమతి పొందింది. చుండ్రు కథానిక వినండి. శ్రీనివాస్ 16mm ప్రొజెక్టరు ఆన్ చేశాడు. తెర మీద బొమ్మ పడింది. అటూ ఇటూ ఎత్తైన కొండలు, వాటి మధ్య నిండుగా పారుతున్న నది, కొండ శిఖరాల మీద ఉన్న 2 బలమైన ఇనుప స్తంభాలను కలుపుతూ ఇనుప వైరు కట్టబడి ఉంది. ప్రముఖ సినిమా హీరో ఒక గెడకర్రను 2 చేతులతో పట్టుకుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ వైరు మీద నడుస్తున్నాడు. సరిగ్గా 2 కొండల మధ్యకు రాగానే హఠాత్తుగా ఎడమ చేతిని ఎత్తి తల మీద గోక్కున్నాడు. కేవలం కుడి చేత్తో గెడకర్రను బ్యాలెన్స్ చెయ్యలేక వైరుపై నుండి అమాంతం కింద పడిపోయాడు. కింద ఉన్న నెట్ అతడు నదిలో పడిపోకుండా కాపాడింది. సీన్ కట్ చేస్తే, నడిచేస్తానంటూ ప్రగల్భావు పలికావు కదా, ఇప్పుడు ఏమైందిరా నీ ఛాలెంజ్ అంటూ అతని మిత్రులందరూ అతన్ని ఎగతాళి చేస్తున్నారు. చూడండి, ఓ వారం తర్వాత ఇదే వైర్ రోప్ మీద కింద నెట్ కూడా లేకుండా ఈ చివరి నుండి ఆ చివరి వరకు నడిచి వెళ్తాను అంటూ ఎదురు ఛాలెంజ్ విసిరి అక్కడి నుంచి విసిరిగా వెళ్ళిపోయాడు హీరో. సీన్ కట్ చేస్తే, ఈసారి అతడు కొండ మీద నుండి ఆ కొండ మీదకు సునాయాసంగా వైర్ రోప్ మీద నడిచి వెళ్ళిపోయాడు. మిత్రుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. సీన్ కట్ చేస్తే, టీవీ విలేకరి అడుగుతోంది, మొదటిసారి ఫెయిల్ అయ్యారు, రెండోసారి మాత్రం కింద సేఫ్టీ నెట్ కూడా లేకుండా ఎంతో సాహసంతో అవలీలగా వైరు మీద నడిచి అవతల శిఖరానికి చేరుకున్నారు. ఇదొక అద్భుతమైన సాహసం, మీ విజయ రహస్యం ఏమిటి అంటూ అడిగింది. నా విజయ రహస్యం ఇదిగో ఈ షాంపూ. నా తల మీద చుండ్రు ఉంది. మొదటిసారి ఫీడ్ చేసే సమయంలో చుండ్రు బాధ భరించలేక తల మీద గోక్కోవటం వల్ల బ్యాలెన్స్ తప్పి పడిపోయాను. తర్వాత 3 రోజులు ఈ షాంపూతో తల రుద్దుకుని స్నానం చేస్తే చుండ్రు అంతా మటుమాయమైపోయింది. నా విజయ రహస్యం ఈ షాంపూయే అంటూ షాంపూ సీసా క్లోజప్ తెర మీద నిండుగా కనిపించింది. శ్రీనివాస్ ప్రొజెక్టర్ ఆపి హాల్లో లైట్ వెలిగించి తన బాస్ వంక చూశాడు. ఎవరెస్ట్ హెయిర్ ప్రొడక్ట్స్ చైర్మన్ గిరిధర్ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తర్వాత పక్కనే సోఫాలో కూర్చున్న అతని భార్య వసంత వంక చూస్తూ, డియర్, పబ్లిసిటీ ప్రమో ఎలా ఉంది అంటూ అడిగాడు. సాహసానికి తల మీద చుండ్రికి సంబంధం ఏమిటి? నుదురు చిట్లిస్తూ అడిగింది. నిజానికి సంబంధం ఏమీ లేదు, కానీ ప్రస్తుతం ఆ హీరో గారు వెండి తెర మీద ఓ వెలుగు వెలిగిపోతున్నారు. అతడేం చెప్పినా జనం వెర్రిగొర్రెల్లా వింటారు. మన ప్రోడక్ట్ మార్కెట్లో బాగా అమ్ముడుపోతుంది. ఈ ప్రెమోలో కేవలం ఓ నిమిషం కనిపించడానికి 10 లక్షలు తీసుకున్నాడు. లాంగ్ షాట్లో డూప్ని పెట్టి క్లోజప్లో హీరోని చూపించారని తెలుస్తూనే ఉంది. నాకైతే ఇదేం నచ్చలేదు అంది వాసంతి ముఖం చిట్లిస్తూ. డియర్, నీకు మార్కెట్ సంగతి తెలీదు, ఆ హీరో ఫేస్ వాల్యూ సంగతి కూడా తెలీదు. ఈ పబ్లిసిటీ ప్రెమో బ్రహ్మాండంగా పేలుతుంది, చూస్తూ ఉండు. మన షాంపూ సేల్స్ అద్భుతంగా అందుకుంటుంది అంటూ శ్రీనివాస్ వంక తిరిగి, ఓకే, గో అహెడ్, న్యూ ఇంప్రూవ్డ్ షాంపూ అంటూ పేరు ముందు తగిలించండి అని చెప్పి సోఫాలోంచి లేచాడు. అతడి వెనుకనే వాసంత కూడా లేచింది. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి తాను తయారు చేయించిన ప్రెమోను తమ చైర్మన్ వెంటనే ఓకే చేసినందుకు మార్కెటింగ్ హెడ్ శ్రీనివాస్ సంతోషంతో తలమునకలయ్యాడు. థ్యాంక్ యూ సార్ అంటూ తల వంచి వినమ్రంగా అన్నాడు. డియర్, మనం 6 నెలల కిందట మార్కెట్లో ప్రవేశపెట్టిన న్యూ షాంపూ బ్రహ్మాండంగా క్లిక్ అయింది. ప్రోడక్ట్ ప్రమోషన్ మీద మొత్తం 35 లక్షలు ఖర్చు పెట్టాం. రిస్క్ చేసే సాహసంతో ముందడుగు వేయటం వలన విజయం మనల్ని వరించింది. గత 6 నెలల్లోనే కేవలం షాంపూ మీద 7.5 కోట్ల బిజినెస్ చేశాం. లాభం మార్జిన్ 20% అనుకున్న 1.5 కోటి దాకా మిగిలినట్లే అంటూ ఎంతో ఆనందంగా చెప్పుకుపోతున్నాడు గిరిధర్. అతని పక్కనే సోఫాలో కూర్చున్న వాసంతి అతని ముఖంలోని ఆనందాన్ని గమనిస్తోంది. ఆప్యాయంగా అతని వంక చూస్తూ, డియర్, మన కంపెనీ నష్టాలతో గత 2 ఏళ్లుగా నువ్వు బాగా డల్ అయిపోయావు. మన పెళ్ళి అయిన తర్వాత ఈ 4 ఏళ్లలో ఆ డల్నెస్ తర్వాత ఇదిగో మళ్ళీ
ఈవేళ నీ ముఖంలో ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది. మనం ఆనందాన్ని తొందరగా సెలబ్రేట్ చేసుకోవాలి అంది వాసంతి గోముగా. షూర్, అలాగే నీ ప్లాన్ ఏమిటో చెప్పు అన్నాడు గిరిధర్. ఈ వ్యాపారం గోలలకి, లాభ నష్టాల బేరీజులకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి ఓ 4 రోజులు గడుపుదాం. ఓకేనా? తప్పకుండా. ఎక్కడికి వెళ్దాం అది నువ్వే చెప్పు. ఫ్లైట్లో విశాఖపట్నం వెళ్ళిపోయి అక్కడ నుండి కారులో అరకులో వెళ్ళి అక్కడ 4 రోజులు గడుపుదాం అంది ఉత్సాహంగా. ఓకే డియర్, డన్ అంటూ విజయసూచకంగా బటన్వేలు చూపాడు గిరిధర్. ప్లాన్ చేసుకున్న ప్రకారం ఉదయం ఫ్లైట్లో హైదరాబాద్ నుండి విశాఖపట్నం చేరుకుని అక్కడ నుండి కారులో అరకు గెస్ట్ హౌస్ చేరుకున్నారు. టూరిజం వారి గెస్ట్ హౌస్ ఎంతో సదుపాయంతో పరిశుభ్రంగా ఉంది. లంచ్ ముగించి కొంతసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత పద్మాపురం గార్డెన్స్, గిరిజన మ్యూజియం సందర్శించి సాయంకాలం 6 గంటలకు గెస్ట్ హౌస్ చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా అతిథుల కోసం ఏర్పాటు చేయబడిన ఢింసా నృత్యంతో గిరిజనులతో పాటు పాల్గొన్నారు. గిరిధర్, వాసంతి వాడితో పాటు చేతులు కలిపి చిన్నపిల్లలకు మళ్ళీ గెంతుతూ ఎంజాయ్ చేశారు. మర్నాడు పొద్దుటే తలంటు పోసుకొని డ్రయర్తో తల ఆరబెట్టుకుంటోంది వాసంతి. పొడవైన నల్లటి ఆమె కురులు గాలికి ఎగురుతూ ఎంతో అందంగా మెరుస్తున్నాయి. ఆమెను దగ్గరకు తీసుకుపోయాడు గిరిధర్. ఉండు, మళ్ళీ మనం బయలుదేరాలి కదా, జుట్టు ఆరనివ్వు. నిన్న సాయంత్రం గిరిజన మ్యూజియం బయట 5 రూపాయలకు కుంకుడుకాయల పొట్లం కొన్నాను కదా, వాటి చిక్కటి రసంతో హాయిగా పావుగంట సేపు తల రుద్దుకుని స్నానం చేశాను. చూడు, జుట్టు ఎలా నెగనెగలాడిపోతోందో. మన కంపెనీ షాంపూతో ఏనాడైనా ఇలాంటి నెగనెగలు చూసావా నువ్వు అంటూ చిరిపిగా అతని వంకకు చూసింది. మన షాంపూ మన కస్టమర్లకు ఎంత నెగనెగలిస్తోందో మన మార్కెట్ షేర్ చెబుతోంది. నేను వేరే చెప్పాలా అన్నాడు ఉక్రోషంతో. ఇద్దరూ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ ముగించి ముందు అనుకున్న ప్రకారం నడుచుకుంటూ దగ్గరలోని సంత బయలుకు చేరుకున్నారు. సంత ప్రదేశం అంతా కిక్కిరిసిన జనంతో చాలా హడావిడిగా ఉంది. అదిగో ఆ రావి చెట్టు చెప్టా మీద ఓ గంట కూర్చుని ఈ సంత విశేషాలు చూసి వెళ్ళిపోదాం. వీళ్ళ జీవన విధానం, వ్యాపార సరళి అన్నీ గమనించవచ్చు కదా. ఓ గంట వీళ్లతో కలిసి బతుకుదాం అంది వాసంతి. ఆమె వెంట రావి చెట్టు చెప్టా వద్దకు నడిచాడు గిరిధర్. ఆ చెప్టా ఎక్కి కూర్చుంటే ఒకవైపు సంత బయలు, రెండో వైపున రోడ్డుకును ఆనుకొని ఉన్న కొండ దిగువ భాగం, అక్కడ ఉన్న గ్రామాలు కనిపిస్తున్నాయి లీలగా. వాసంతి తన హ్యాండ్ బ్యాగ్లోంచి బైనాక్యులర్స్ తీసి కొండ దిగువ భాగం వంకకు చూడటం ఆరంభించింది. బైనాక్యులర్స్ ఇటు అటు తిప్పుతూ చూస్తూ ఉంటే కొండ దిగువ భాగంలో ఓ ముసలాడు నెత్తి మీద తెల్లని బరువైన బస్తా పెట్టుకుని ఎక్కుతూ రావడం కనిపించింది. బైనాక్యులర్స్ గిరిధర్కిచ్చి, పాపం ఆ ముసలాన్ని చూడు, పెద్ద బస్తా నెత్తి మీద మోస్తూ కొండ ఎలా ఎక్కుతున్నాడో అంది. గిరిధర్ బైనాక్యులర్స్ అందుకుని చూస్తూ, అటవీ ఉత్పత్తుల్ని ఈ వారాంతపు సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో వారానికి సరిపడిన బియ్యం, ఉప్పు, కిరసనాయిలు లాంటివన్నీ కొనుక్కు వెళ్తారు అని అంటూ తిరిగి దాన్ని ఆమెకు అందించాడు. వాసంతి అదే పనిగా బైనాక్యులర్స్లో ఆ ముసలవాణ్ణి చూడటం ఆరంభించింది. అతను ఎంతో ఓపిగ్గా, ఒడుపుగా ఓ చేత్తో నెత్తి మీద బస్తా పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ, రెండో చేత్తో కొండరాళ్లను, బలంగా పెరిగిన తుప్పలను ఆసరా చేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ కొండ తాపీగా ఎక్కుతున్నాడు. ఈ గిరిజనుల నిత్య జీవనయాత్ర ఎంత సాహసంతో కూడుకున్నదో కదా అనిపించింది ఆమెకు. ఓ 20 నిమిషాలకు ఆ ముసలాడు ఆ బస్తాతో సహా తాము కూర్చున్న రావి చెట్టు చెప్టాకు పక్కన ఉండే సంత బయలులోకి అడుగుపెట్టాడు. అతని జుట్టు నుండి చెమట ధారల్లా కారి బనీనంతా తడిసి ముద్దయిపోయి ఉంది. నెత్తిమీద బస్తాను రోడ్డు వారగా దింపి చెమట ఒత్తుకుంటూ ఉంటే పట్నం నుండి వచ్చిన మారుబేరగాళ్ళందరూ ఈగల్లా వాడు చుట్టూ మూగేశారు. అతను బస్తాపై ముడి విప్పి దోసిల్లో లోపలికి తీసి చూపిస్తున్నాడు. అవి చక్కగా ఎండిన కొంకుడుకాయలు. ఇచ్చే మాట చెప్పేయి, ఎవరో అడుగుతున్నారు. 100కి తక్కువ ఇచ్చేది లేదు అంటున్నాడు ముసలివాడు. అరే పంగి, కిందట వారం 80కే ఇచ్చావు కదరా, వారంలోనే 20 రూపాయలు పెంచేసేలాగరా. అయినా నువ్వేం పండించవుట్రా, అడవిలోకి వెళ్ళి ఏరుకొచ్చి ఎండబెట్టినవే కదా అంటూ ఇంకొకరు చనువుగా మాట్లాడుతున్నాడు. బాబు, వారం అంతా చెట్ల కింద వెతికితే దొరికిన కాయల్ని 4 పగళ్ళని ఎండలో పెట్టి కాపలా కూకుంటే ఈ బస్తాడైనాయి. ఆటని కొండ మీదకంతా మోసుకొచ్చినాను. మోసుకొచ్చిన కూలీయే నాకు ఎట్టాలి కదా బాబు అన్నాడు పంగి ఎంతో దీనంగా ముఖం పెట్టి.
మోసుకొచ్చినందుకు నీకు కూలి కిట్టాలి. పట్నం నుండి ఇక్కడికొచ్చి దీన్ని లారీలో పడేసుకొని తీసుకువెళ్తున్నందుకు మాకు కిట్టాలి కదరా కూలి. ఇదిగో కింద టోరం కంటే మరో 10 ఎక్కువ ఇస్తున్నాను, ₹90 తీసుకో, లెక్కెట్టుకో అంటూ వాడు చనువుగా వంగి పంగి చేతుల్లో డబ్బు కుక్కి బస్తాను తన వైపుకు లాక్కున్నాడు. సణుక్కుంటూ నోట్లను లెక్క పెట్టుకుని రొంటిలోంచి చెక్కన్ సంచి బయటకు లాగి అందులో ఆ నోట్లు కూరి బజారు వంకకు నడిచాడు పంగి అనబడే ఆ గిరిజన ముసలాడు. ఇదంతా ఎంతో కుతూహలంగానూ గమనిస్తున్న వాసంతి, చాలా అన్యాయం, ప్రాణాలకు తెగించి అంత బరువైన బస్తాను కొండ మీదకు తెచ్చినందుకు వాడికి ఎంతైనా ఇవ్వచ్చు, అలాంటిది వాడికి దక్కింది కేవలం ₹90, చాలా ఘోరం అంది ఎంతో బాధగా గిరిధర వంక చూస్తూ. టేక్ ఇట్ ఈజీ వాసంతి, ఈ మన్యంలో బతుకులు ఇంతే, ఇలాగే ఉంటాయి. ఇదిగో ఈ పనస్తోనలు తిను, ఎంత బాగున్నాయో అంటూ తన చేతిలోని అరటి తొప్పలో ఉన్న పనస్తోనలను వసంతకి ఆఫర్ చేశాడు గిరిధర్. ఏదో మిషతో ఆమెను ఈ టాపిక్ నుండి డైవర్ట్ చేయాలని అతని ప్రయత్నం. ఇద్దరూ పనస్తోనలు తింటున్నారు. అంతలోనే కుంకుడుకాయల బస్తా అమ్మిన పంగి రోడ్డు దాటుకుని ఇటువైపుకి రావడం గమనించింది వాసంతి. వాడి చేతిలోని ప్లాస్టిక్ సంచిలో ఏదో ప్యాకెట్ ఉంది. వాడు కొండవైపుకు దిగటానికి ఆయత్తమవుతూ ఉంటే, పంగిగారు అంటూ గట్టిగా పిలిచి తన వంకకు రమ్మన్నట్టు చిరునవ్వుతో సైగ చేసింది వాసంతి. వాడు వింతగా చూస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు. పంగిగారు, ₹90 కుంకుళ్ళు అమ్మారు కదా, మరి ఆ డబ్బులతో ఏం కొన్నారు? నవ్వుతూ అడిగింది. మా నడిపిదాని చిన్నబొట్టికి తలంతా చుండ్రు పట్టేసిందమ్మా. ఎన్ని మందులు వాడినా ఒకటం లేదు. ఈ మందుతో 3 రోజులు తల రుద్దితే చుండ్రు ఒగ్గేస్తుందని టీవీలో రోజుమాలా చెబుతున్నాడు సినిమా ఓడు. అందుకని దాన్ని కొనుక్కుని రమ్మని మా నడిపిది పోరు పెట్టేస్తే దాన్ని కొనుక్కుని వెళ్తున్నానమ్మా అంటూ తన చేతిలోని ప్లాస్టిక్ కవర్లోంచి ప్యాకెట్ బయటికి లాగి చూపించాడు. అది తమ కంపెనీ షాంపూ. కిందటోరో ₹80 అన్నాడు, ఇప్పుడేమో రేటు పెరిగిందని 90 తీసేసుకున్నాడు. బొట్టికి పాకంజీళ్ళు కొనడానికి ₹5 కూడా మిగిలినాయి కాదు. వెళ్తానమ్మా అని కొనుక్కుంటూ షాంపూ సీసాను ఎంతో పదిలంగా చెక్కంలో దాచుకొని కొండ దిగటానికి ఎడమ వైపుకు సాగిపోయాడు వాడు మెల్లగా. వాసంతి కొంతసేపు అవాక్కైపోయింది. తర్వాత ఆమె రక్తం కొతకొతలాడిపోయింది. అంతలోనే అప్రయత్నంగా ఆమె కళ్ళలో నీళ్లు కూడా తిరిగాయి. డూపుని పెట్టుకుని ఆ హీరో చేసిన సినిమాటిక్ సాహసం వాడికి 10 లక్షలు మిగిల్చింది. 35 లక్షలు ఖర్చు పెట్టి టీవీ ఛానల్స్లో ఆ మాయదారి ప్రకటనలు గుప్పించిన నీ సాహసం నీకు 1.5 కోటి మిగిల్చింది. కానీ నిజ జీవితంలో నిత్యమూ సాహసం చేయకపోతే బతుకు కడతేరని ఆ అమాయక గిరిజనుడు పంగిలాంటి జనానికి మాత్రం నువ్వు ఆ హీరో కలిసి తడవకు ₹90 నష్టంతో పాటు నెత్తి మీద చుండ్రు కూడా మిగులుస్తున్నారు. మనకి ప్రకృతి ప్రసాదించిన ఓ వరం కుంకుళ్ళు. మన జుట్టుకు ఎంతో రక్షణ కల్పించే సాంప్రదాయక కుంకుళ్లను అమ్మేసి మరీ రసాయనాలతో తయారయ్యే షాంపూలు కొన్ని వినియోగించే ఈ దౌర్భాగ్యపు పరిస్థితి ఈ జాతికి పట్టిన చుండ్రు కాదు, ఈ దేశానికి పట్టిన చుండ్రు. అశ్రుతప్త నయనాలతో ఆవేశంగా అరుస్తున్న వాసంత వంక మ్రాన్పడి చూస్తూ ఉండిపోయాడు గిరిధర్. కథ సమాప్తం. నమస్కారం.